హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి, ప్రజెంట్ ఒక హాఫ్ అన్ అవర్లో మీకు థీటా అనేది ఎంత ఇంపాక్ట్ అయిందో ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి 5th December 10:20. ఓకే అండి, 5th December 10:20 ఇక్కడ ఏమైంది మార్కెట్, ఒకవేళ ఇక్కడ మీరు కాల్ ఆప్షన్ తీసుకున్నారు, డౌన్ సైడ్కి వెళ్ళింది 1 2 3 4 5 6 అంటే హాఫ్ అన్ అవర్ తర్వాత అగైన్ మీరు ఎక్కడ కొన్నారో అక్కడికే వచ్చేసింది ఇండెక్స్లో. సేమ్ ఇప్పుడు ఒకసారి గమనించండి, ఇక్కడ కూడా మీరు ఏం చేశారు, మార్కెట్ ఇండెక్స్ని ప్లస్ కాల్ ఆప్షన్ రెండు గమనించండి. ఇక్కడ ఉన్నప్పుడు ఎంత అండి, 203 రూపాయలు కొన్నారు. 1 2 3 4 5 6 క్యాండిల్స్. సో ఇక్కడ 6 క్యాండిల్స్కి ఏమైంది, ఆటోమేటిక్గా బ్రేక్ కూడా అయిపోయిందండి. బట్ ఇక్కడ ఎంత ఉందంటే, మీరు కొన్న 203 రూపాయల కాల్ ఆప్షన్ ఇప్పటికి ప్రజెంట్ ఎంత ఉందండి, 185 ఉంది. ఓకే, మెజర్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ హాఫ్ అన్ అవర్కి మీకు ఇంపాక్ట్ అయిన థీటా ఏంటంటే ఇంచుమించు 18% అండి. 18% కంటే ఎక్కువే. ఎందుకంటే ఆల్రెడీ ఇండెక్స్లో మీరు ఎక్కడైతే పొజిషన్ తీసుకున్నారో దాన్ని బ్రేక్అవుట్ ఇచ్చి 1 క్యాండిల్ అబోవ్ సస్టైన్ అయింది. ఇంచుమించు 20% హాఫ్ అన్ అవర్లో మీకు వస్తున్న థీటా నెగటివ్ ఇంపాక్ట్ అనమాట. జస్ట్ హాఫ్ అన్ అవర్కి 20% నెగటివ్ ఇంపాక్ట్ అనేది చాలా చిన్న విషయం అయితే కాదండి. బ్యాంకులో మనం ఎన్ని ఇయర్స్ హోల్డ్ చేస్తే మన ఫిక్స్డ్ డిపాజిట్లో 20% మనం గెయిన్ చేస్తామో ఆలోచించండి. సో దీని కారణంగా మెజారిటీ ట్రేడర్స్ లాస్ అవుతుంటారు. సబ్జెక్ట్ బేస్ మీద కాదండి, థీటా గురించి తెలియకుండా, ఆప్షన్ గ్రీక్స్ గురించి తెలియకుండా లాస్ అనేది చూడాల్సి వస్తుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను చేస్తున్న ప్రయత్నం నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరింత మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.